నమస్తే. ధర్నా చౌక్లో ఎస్సీల ఆత్మగౌరవ మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి డక్కలి కులస్తులు కిన్నెర వాయిద్యాన్ని వాయించడానికి వచ్చిండ్రు. వాళ్ళ కళా ప్రదర్శనను వినిపించడానికి వచ్చిండ్రు. తాత ఉన్నాడు, మన దగ్గర ఇద్దరు ఉన్నారు డక్కలి కులస్తులు, కిన్నెర వాయించే వాళ్ళిద్దరు. ఒకసారి నేను అడుగుతా. ఎక్కడి నుంచి వచ్చినావు? నేను నారాయణపేట జిల్లా ముక్తాల్ తాలూకా జక్లేరు గ్రామం నుంచి ఈ మీటింగ్ జరుగుతుంటే రమ్మన్నారు, వచ్చిన. మా జక్లేరు నుంచి వచ్చిన. మన పాటలు అనేది మీరు వినిపించాలి, మీ డక్కలి వాండే కదా ఈ పాట పాడేదని ఒక సారు వెంకటేష్ సారు, భైరవ వెంకటేష్ పిలిపిస్తాడు, ఎప్పుడు పిలిపిస్తాడు. వచ్చి కళ అనేది తెలియని వాళ్ళకు కూడా చెప్పాలని, ఒక మీడియా అందున చెప్పాలని వచ్చిన. ఇక మీరు ఇప్పుడు కలిసిండ్రు, మీకు అంకితం చేస్తా. ఇప్పుడు స్టేజ్ మీద మీ కళను ప్రదర్శించిండ్రా? చేపించిండ్రు. నేను ప్రదర్శిస్తూ నేను చెప్తా. అసలు ఈ కిన్నెర వాయిద్యం మీ తరాల నుంచి వస్తుందా? మా తాతల నుంచి, మా ముని తాతల నుంచి ఈ కిన్నెర పట్టిందే మా డక్కలోళ్ళు. ఇంకెవరికి రాదు అనేది ఓన్లీ డక్కలి కులస్తులేనా? మా డక్కలి వాండదే ఈ కిన్నెర, డక్కలి వాండే తయారు చేసినాం. అది కూడా చాలా రాజ్యాలలో లేదు. మహబూబ్నగర్ జిల్లాలో ఈ కిన్నెర పుట్టింది, తెలంగాణకే కిన్నెర పుట్టింది, ఎక్కడ పుట్టలేదు ఇది. మన తాత జాంబవంతుడు పుట్టినప్పుడు ఈ కిన్నెరలు పుట్టినాయి. ఇప్పుడు నువ్వు జక్లేరు కదా, నీది నారాయణపేట డిస్టిక్ జక్లేరు. ఇప్పుడు ఇదే వాయిస్తూ బతుకుతున్నావా, ఇంకేమైనా పని చేయలేదు? ఇదే కిన్నెర మీద బతుకుతుండే. ఇదే కిన్నెర మీద 22 మందిని చదివిస్తుండే నేను. ఇప్పుడు 22 మంది మనమంగులు, మనమరాళ్ళతో 22 మంది మీ నా మనమంగులు, నా సొంత నా మనమంగులు, నా బిడ్డ పిల్లలు, నా కొడుకు పిల్లలని చదివిస్తున్నా నా ఇంట్లోనే పెట్టుకొని. అంటే ఇట్లాంటి సభలు సమావేశాలకు పిలుస్తారా? ఎక్కడ పిలిచినా ప్రోగ్రాములు కానీ, మన ఎవరు మన మనోజ మేడం కానీ, మనోజ సార్ కానీ, తిరుమలరావు సార్ కానీ, ఇక రంగ సార్ కానీ ఎవరైనా పిలుస్తారు. ఎంత ఇస్తారంటే మాకు ఒక 30,000 20,000 ఇచ్చి మా పిల్లలకు కడుపుకు అన్నం పెట్టి ఇంత పాట పాడిపించుకొని ఇంత సన్మానం చేసి పంపిస్తారు సారు. ఇప్పుడు మీ ముత్తాతల నుంచి వస్తుంది ఈ కళ మీకు వారసత్వంగా. ఇప్పుడు మీ కొడుకులు కూడా వాయిస్తున్నారా? ఇప్పుడు 12 మందికి కొడుకులకు మనమంగులకు అంతా నేర్పుతుండే కదా ఇప్పుడు. నేర్పుతుండే. అదిగాక వాళ్ళకు ఎవరికి మన కాలేజీ పిల్లలకు నవాపేట మండలంలో కూడా నేర్పించలే కదా 80 మందికి నేర్పించలే ఈ కిన్నెర కళ. అంటే ఇప్పుడు మీ నీకు ఎంతమంది కొడుకులు? నాకు 2 కొడుకులు, మొత్తం ఆడపిల్లలే. అందరు నా ఇంట్లోనే ఉంటారు, ఎక్కడ పోరు. ఇప్పుడు మీ కొడుకులు కూడా ఇదే వాయిస్తున్నారు? ఇదే కిన్నెరే వాయిస్తారు. అందరు పాటలు ఇదే, పద్యాలు ఇదే, కిన్నెర ఇదే. ఈ కిన్నెర మీదనే మా బతుకు తెరువులు. ఇప్పుడు చాలా మారింది కాలం, వ్యవస్థ మారింది. ఇప్పుడు మీ కొడుకులు కూడా ఇదే వాయించి బతుకుతున్నారా, లేకపోతే వేరే ఏమైనా పని చేస్తున్నారు? లేదు, ఇదే కిన్నెర మీదనే బతుకుతున్నారు మా కొడుకులు కూడా. నీకు అనిపించలేదా ఇది ఎన్నేళ్ళు వాయిద్దాం, వేరే పని చేసుకుందాం, చదువుకుందాం, చదివిపిద్దాం పిల్లలు? చదివినా కూడా ప్రయోజనం ఏం లేదు. కళా మంచి పిల్లలు చదివిండ్రు, మా పిల్లలు మనమరాలు పెద్దోళ్ళు చదివిండ్రు కూడా. ఒక ఉద్యోగం లేదు, ఒక ఏది లేదు, ఒక ఆర్థిక సాయం కూడా లేదయ్యా మాకు. ఇండ్లకు కూడా, మా ఇండ్లు చూస్తే, ఇల్లు జాగా చూస్తే నువ్వు పరిశాన్ అవుతావు సారు. వరద వానకు వరద వస్తుంటే ఆ వరదల్లే ఉండం మేము. ఇప్పుడు ఆ వరద వాగుల, వంతల్లా, ఆ చెట్లల్లా, పాములు తేళ్ళల్లా ఉండము గుడిసేసుకొని. అట్లా అయినా కూడా ఇప్పుడు కూడా అట్లే ఉన్నారా? డబుల్ బెడ్రూమ్ రాలే. ఇప్పుడు కూడా దాంట్లోనే వచ్చిన, అదే ఊళ్ళో అదే కంపలో ఉండనయ్యా నేను. ఏది రాలేదు, ఇంతవరకు రాలేదు. ఇష్టమనకమే కానీ ఎవరు ఇచ్చింది లేదు నాకు. ఇప్పుడు నువ్వు ఎన్నో ఏండ్ల నుంచి మీ ముత్తాతల నుంచి వారసత్వాన్ని తీసుకున్నావు. మరి నువ్వు ఇది చేసి మీ పిల్లలకి ఇండ్లు కట్టించలేకపోయినావా ఏంది? మరి ఆడ తెచ్చిన పావుల ఆడ తెచ్చినా కూడా, ఇచ్చినా కూడా నా పిల్లలకు పోషించకము, చదువులు, ఇండ్లు, రోగాలు, నొప్పులు, మంచి చెడ్డ. ఇక మేమేం చెయ్యం నాయన. ఈ కిన్నెర మీదనే మేము బతుకుదలు. ఈ కిన్నెర కళ నుంచే మేము బతుకుతున్నామయ్యా. ఇక ఎవరు మాకు పట్టించుకోలేదు, మాకు ఒక ఇండి ఇవ్వలేదు, ఒక ఆర్థిక సాయం ఇవ్వలేదు. పెద్ద మనిషికి ఒక 4,000 అది పింఛన్ కూడా ఇస్తలేరయ్యా. ఏది ఇస్తలేరయ్యా. నేను నిరుబీదని డక్కలి కళాకారుల్లా నిరుబీదనయ్యా నేను. అసలు ఇప్పుడు ఈ కిన్నెర వాయించేటోళ్ళు మన రాష్ట్రంలో చాలా అసలు తక్కువ, ఏడనో బియ్యంలో మెరికెళ్ళు ఉన్నట్టు. ఇప్పుడు చాలా మంది ఉండ్రి, అందరు పోయిండ్రు. అయ్యా
ఇప్పుడు ఒక 15 మందికి ఎక్కువ ఉండరు, తక్కువ ఉండరు, అంతే ఎక్కువ లేరు. అంతే ఒక 10-12 మంది ఉంటారు ఈ కిన్నెర వాయించేటోళ్ళు. ఇక ఎవరు లేరు. ఇక నా తరం పోయిందంటే ఇక అయిపోయి ఇక ముందు తరం వస్తుంది అన్నమాట. పిల్లలకు మంచిగా చదువులు, ఆ చదువులనే ఈ కిన్నెర నేర్పుతుండ సార్. ఒక పాట పాడతావా మరి? వాడతా. కిన్నెర వాయిస్తూ ఓ లేవు లేవు మీరే సాబు లేవాడన్నా మీరే సాబు సుక్క వంటే మీరే సాబు. ఓ పాను గంటే కీల మీద పండానమ్మా మీరే సాబు సుక్క వంటే మీరే సాబు. పాను గంటే కీల మీద నందల మర్రి చెట్టు కింద పండినాడు మీరే సాబు సుక్క వంటి మీరే సాబు. ఓ చుట్టూ ముట్టు చిక్కుల పార నట్ట నడమ రొయ్యల పార. ఓ లేవు లేవు మీరే సాబు. ఓ లేకుంటే నువ్వే సాబు. ఓ సుక్క వంటే మీరే సాబు. రే సూతమన్న కానరాడు. ఓ ఎదుల బాధ గడ్డల మీద ఇలా కొద్ది లంబాడీలు 12 మంది లంబాడీల దోస్తి గడ్డ మీరే సాబు. ఓ 12 మంది లంబాడీలు ఎవడెవాడంటే నాయన అయ్యల్గాడు, కొండలగాడు, అన్మేగాడు, ధర్మేగాడు, టోబేగాడు, డేబేగాడు, ఎంలేగాడు, బిమ్లేగాడు, నక్కెరగాడు, సక్కెరగాడు, సారా తందే ఏనేగాడు. ఓ ఏరేగా నీ చెల్లాలన్నా. ఓ లంబడిదే మాల చుంబాయి. ఇట్లా మీరే సాబు సోపాతంట. ఓ లంగా మడిచి గోచి పెట్టి లాఠీ కట్ట చేత బట్టి దోయి కొడక పల్లాలన్నీ కట్టు కొడక రాజ్యమంతా. పొలమూరి జిల్లాలోన ఎమలగండ్ల పట్టిలోన సుక్కంపేట పేరెళ్ళింది సొమ్ములోన డబ్బులోన. ఓ సుక్కంపేట దూసరాడి జిల్లాకు ఒక కాగితం వేసే తాలకొక సూత్రం వేసే చుక్క ఉంటే మీరే సాబు. వాడు ఐరోడమ్మా మీరే సాబు. ఓ వనపర్తిగా రూపాలే. ఓకే ఓకే తాత, మీ పేరేం పేరు? చిన్నయ్య, డక్కలి చిన్నయ్య. మీది కూడా జక్లేరేనా? కాదు కాదు, షాద్నగర్, ఉమ్మడి షాద్నగర్, హైదరాబాద్ జిల్లా. మీరు కూడా డక్కలి కులాస్తులమే. మా కొడుకులు ఆటోలు నడిపిస్తున్నారు, డిగ్రీలు చదివి కూడా చదివి. పిల్లలు నాకు 4 కొడుకులు అయితే, ఒక కొడుకు చనిపోయిండు, 3 కొడుకులు ఉన్నారు, 4 ఆడకూతుర్లు. ఒక ఆమె LLB ఇప్పుడు కరీంనగర్లో సీట్ వచ్చింది, అక్కడ పోయింది. జాబ్ లేదేం లేదు. SI జాబ్ వస్తుందని డిగ్రీ వరకు చదివింది, ఏం లేదు. నా కొడుకులు కూడా డిగ్రీ వరకు చదివిండ్రు, జాబ్ లేదు, ఏం లేదు. పోలీసు జాబ్ వస్తుంది అనుకుంటే ఇది తక్కువ ఉంది, అది తక్కువ ఉంది అని ఇవ్వట్లేదు. కట్టిన డబుల్ బెడ్రూమ్లు అని మేము ఆశించుకొని, మాకు భూమిలో తెలియదు. మాకు 300-400కు ప్లాట్ ఉండే అప్పుడు. ఇప్పుడు ఇంత డెవలప్ అయిపోయింది, లక్షలు పెట్టలేము మేము. మాకు అప్పుడు భూమిలో తెలియక తీసుకోలేదు. ఇప్పుడు మాకు కట్టిన ఇండ్లన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వమంటే ఇవ్వట్లేదు. లేదా అక్కడ వేరే విలేజ్లో తీసుకోమంటున్నారు, అక్కడ సోలిపురము అక్కడెక్కడ ఇవ్వమంటారు. మేము గుండ్లకుంట అని ఉంది అక్కడ షాద్నగర్లో, గుండ్లకుంటలో ఇస్తే మా డక్కలి కులస్తులకు అక్కడనే ఉంటాం. కట్టిన ఇండ్లు ఉన్నాయి కదా కేసీఆర్ గారు, అదే కట్టిన ఇండ్లే మాకు అక్కడ ఇస్తే మేము అక్కడనే ఉంటామండి. కట్టిన ఇండ్లు ఉన్నాయి. అదే ఇప్పుడు ఇది నీవు కూడా మీ ముత్తాతల నుంచి వస్తుందా? ఇది ముత్తాతల నుంచి వస్తుంది, ఇది వారసత్వం. నా వరకు నా పిల్లలకు నేర్పలే, అందరు చదివించారు. వాళ్ళకి రాదు కానీ నేర్పిస్తున్నాడు ఏనా మొత్తం స్కూల్ మొత్తం పిల్లలకు. ఎట్లుంది మీ ఆర్థిక పరిస్థితి? ఎట్లుంది మీ ఇల్లు గడవడం? ఇల్లు గడవడం లేదు. నేనేమన్నా ఇట్లా పోకరాలకు కథలు చెప్పి నీకు పోతే గడుస్తుంది, లేకపోతే లేదు. ఈ వచ్చే పింఛన్ కూడా రేవంత్ రెడ్డి సారు వచ్చిన కాడ నుంచి మాకు కొత్త పింఛన్ వస్తుంది ఆశలతోనే వాళ్ళు బుదగాయిస్తే కానీ మాకు ఏ సాయం అందలేదు సార్, రావట్లేదు. ఏం కోరుకుంటున్నావు ప్రభుత్వం నుంచి? ఇక ఆర్థిక సాయం కోరుకుంటున్నాము. ఆ ఇల్లు కట్టిన ఇండ్లు లేదా కొత్త పింఛన్ అన్నాడు కదా, ఆ పింఛన్ ఇస్తే మాకు అదే సంతోషం. మా డక్కలి కులాస్తులకు ఈ కళాకారుల పింఛన్ కానీ, ఒక వృత్తాప్య పింఛన్ కానీ, ఆడకూతుర్లకు కానీ, చదువులు చదివినరు ఉద్యోగాలు కానీ ఇలాంటివి సాయం చేయమని మేము మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. వీళ్ళంతా డక్కలి కులస్తులు.
కిన్నెర వాయిస్తారు. చాలా వైవిధ్యమైన కళ, చాలా వైవిధ్యంగా ఉంటుంది. అన్ని కళల కంటే ఇదో కళ చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటికి కూడా వాళ్ళు పెద్ద ఆర్థికంగా బలపడిన వాళ్ళు ఏం కాదు రాష్ట్రంలో. వాళ్ళ సంఖ్య కూడా తక్కువనే ఉంటుంది. ఉపకులం, ఎస్సీ ఉపకులం ఇది, ఎస్సీ ఉపకులం, మాదిగా ఉపకులము, సంఖ్య కూడా తక్కువనే ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మాత్రం అంతే, పెద్దగా ఇండ్లు కట్టుకున్నది కూడా ఏం లేదు. ప్రభుత్వం సాయం చేయాలి, ఆదుకోవాలి. కిన్నెర మొగలాయకు కొంత సాయం చేసిండ్రు, వీళ్ళని కూడా చూడాలి. కాబట్టి దయచేసి వీళ్ళ పక్షాన కూడా ప్రభుత్వం నిలబడాలి. వీళ్ళని కూడా కొంచెం ఆర్థికంగా వాళ్ళకి ఇండ్లు అవో ఇవో కేటాయిస్తే బాగుంటుంది. దయచేసి ఆలోచన చేయాలి ప్రభుత్వం కూడా. ఈ కళను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.